వెల్కమ్ టు లావణ్య సెషన్స్. మనమైతే ఇవాళ బిగ్ బాస్ 1 మోర్ ఎపిసోడ్ చూస్తున్నాము. యాక్చువల్లీ ఇదైతే వెన్స్డే జరిగినటువంటి ఎపిసోడ్ అండి. వెన్స్డే మనకి వస్తుంది కదా ఎపిసోడ్, న్యూ ఎపిసోడ్ దాంట్లో జరిగింది. నిజంగా ఇది మొత్తం ఎపిసోడ్ గురించి అన్నా కూడా నేను మెయిన్ ఒకరి పాయింట్ గురించి హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. మెయిన్ వీడియో అయితే మళ్ళీ ఒకసారి పెడతాను. నెక్స్ట్ మణికంఠ గురించి చాలా అసలు పాపం అనిపించింది ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత. మణికంఠని ఫుల్ టార్గెట్ చేశారనిపించింది. అండ్ ఇదంతా కూడా దేనివల్ల అంటే, ముందు మనకి క్లాన్ మెంబర్స్లో ఒక్కొక్క టాస్క్ ఎవరైతే విన్ అవుతున్నారో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు పక్కన టీంని తీసేయడానికి అని చెప్పేసి. ఈ ప్రోగ్రెస్లో ఏమైంది అంటే, ఈ గేమ్లో జరిగినటువంటి సంగతి అనమాట నేను చెప్తాను. సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మణికంఠ ఇష్యూ నిజంగా అండి చాలా పాపం అనిపించింది. అస్సలు ఏంటా బాబు ఇంత టార్గెట్ చేస్తున్నారు అని అయితే నాకు పర్సనల్గా ఫీల్ అయ్యాను. సో మీకు చూసుంటారు కదా ఎలా ఫీల్ అయ్యారో, ఎవరికి సపోర్ట్ మీరు చెప్పండి నాకు. ఏంటి అంటే, ఫస్ట్ మనకి ఇలా బాల్ గేమ్ ఆడారు కదా, ఇట్లా ఇట్లా వేసేది. సో దాంట్లో వీళ్ళు ఓడిపోయారు, శక్తి టీం ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. వాళ్ళ టీంలో ఒకరిని తీసేయమని ఛాన్స్ ఇచ్చారు. తీసేయమన్నప్పుడు ఏం చేశారంటే, వీళ్ళకి వాళ్ళ టీమే కాబట్టి ఫస్ట్ సోని ఎంత తెలివైందంటే నిజంగా అమ్మో, ఇవ తెలివితేటలన్నీ ఒక్కొక్కటి బయటపడుతుంది. అమ్మో దారుణమైన మెంటాలిటీ ఆవిడదైతే. అసలు ఫస్ట్ యష్మిని అడిగింది ఎవరిని తీయాలనుకుంటున్నామని. ఈవిడ మణికంఠ మీద ఆల్రెడీ గ్రడ్జ్ ఉంది కదా ఒక కైండ్ ఆఫ్. సో మణికంఠ పేరు చెప్పింది. మణికంఠ పేరు చెప్పగానే తను ఎందుకంటే ఫిజికల్లీ వీక్, కొంచెము గేమ్స్ అన్ని కూడా ఆడాలనుకుంటే కంపారిటివ్ తక్కువ కదా అన్న దాంతో ఆవిడ చెప్పినప్పుడు పాపం తను డిఫెండ్ చేసుకున్నాడు మణికంఠ. నన్ను ఫిజికల్గా వీక్ అంటే నేను ఒప్పుకోను, నేను ఆల్రెడీ ఆడాను గేమ్స్ అన్ని. లిమిట్ అనేది ఉంటుంది కదండి. ఫిజికల్గా అంటే అందరూ పృథ్వీలాగా ఆడాలని ఉండదు కదా, ఎవరికి తగ్గట్లే వాళ్ళు ఆడతారు. తను డిఫెండ్ చేసుకున్నాడు అక్కడ. డిఫెండ్ చేసుకున్నప్పుడు బాగుంది, డిఫెండ్ చేసుకున్నాడు, అంతా బాగుంది. కాకపోతే తర్వాత ఏమైందంటే, సోనియా కూడా మణికంఠ పేరు చెప్పింది. వీళ్ళకి యాక్చువల్గా కొంచెం ర్యాప్ ఉంది కదా కంపారిటివ్ యశ్వి మణికంఠ. సోనియా మణికంఠ కూడా ర్యాప్ ఒక కైండ్ ఆఫ్ సిస్టర్ బ్రదర్ బాండ్ అట్లా ఉంది. సో తను ఒక 1 పాయింట్ రేస్ చేయగా, నాకు కూడా కొంచెం ఇలా అనిపిస్తుంది అని ఒక రేస్ చేయగానే మణికంఠ ఓకే అని యాక్సెప్ట్, నాకు కూడా పాయింట్ ఓకే అనిపిస్తుంది యాక్సెప్ట్ చేశాడు. మణికంఠ చేసిన ఫస్ట్ మిస్టేక్ ఇది. అసలు యాక్సెప్ట్ చేయకుండా ఉండాల్సింది. ఇక్కడ స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఒక పాయింట్కి యాక్సెప్ట్ చేశాడు? డిఫెండ్ చేసుకోవాలి కదా, అసలు తన మాట చెప్పేదన్నా వినాలి కదా. ఓకే ఇంకొక ఆప్షన్ అని అడుగు ఉండాల్సింది. ఆప్షన్ అడగకుండా ఓకే అన్నాడు. నెక్స్ట్ అగైన్ పృథ్వీ కూడాను మణికంఠ అని చెప్పేశాడు. మణికంఠను ఓకే అనేసారు. ఇంకా ముగ్గురు ఒక పర్సన్ మీద ఉండేసరికి ఓకే మీరు గెలవాలనుకుంటున్నారు కదా అందరూ ఓకే చెప్పిన తర్వాత కూడా మణికంఠ అయితే స్ట్రాంగ్గా ఒక క్వశ్చన్ అడిగాడు. సో మీరు గెలుద్దాం అనుకుంటున్నారు కదా, గెలుస్తారు కదా. తన సైడ్ నుంచి డిఫెండ్ చేసుకోవాల్సింది ఆల్మోస్ట్ చేసుకున్నాడు. తన సైడ్ నుంచి అడగాల్సినవన్నీ అడిగాడు. ఒక్క సోనియా దగ్గర మాత్రం అప్పుడు సరెండర్ అయిపోయాడు అనమాట. చేసిన మిస్టేక్ అదే, అతను సరెండర్ అయిపోయాడు. మొత్తానికి తీసేశారు. బాగుంది, గేమ్స్ ఆడారు. నెక్స్ట్ టాస్క్లో వీళ్ళు గెలిచిన తర్వాత ఇక్కడ బిగ్ బాస్ పెట్టిన ట్విస్ట్ ఏంటి అంటే, కాంతారా వాళ్ళు ఓడిపోయారు. కాంతారా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా శక్తికి ఛాన్స్ ఇచ్చాడు వాళ్ళ టీంలోంచి ఒకరిని తీసేయడానికి. ఇది వీళ్ళకి బాగా కలిసి వచ్చింది కదా. సోనియా అంటే లిటరల్గా సోనియా నిజంగా నాకు నిఖిల్ అయితే ఏంటి ఇంత దారుణంగా ప్లే చేస్తున్నాడు ఒకరి మాటలు విని అనిపించింది. ఆవిడ ఫుల్గా కంట్రోల్లో పెట్టేసుకుంది, ప్రతి విషయాన్ని కంట్రోల్లో పెట్టుకుంది. ప్రతిదీ నేను చెప్పింది చేయాలి నిఖిల్ కూడా అలాగే చేస్తున్నాడు. లేదు అసలు అబ్బాయి ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది. ఫస్ట్లో ఏదో ఇది అనుకున్నాం కానీ ఇప్పుడు నిజంగా ఒక అమ్మాయి చాటు గేమర్గా అయిపోయాడు అనమాట. ఏదో టాస్క్ ఇస్తే ఆడుతున్నాడు తప్ప తన ఓన్ డెసిషన్ లేదు, తన ఓన్ థింకింగ్ లేదు ఎక్కడ కూడా. అసలు హౌస్ గురించి ఆలోచించట్లేదు. అదంతా మాట్లాడతాను మళ్ళీ ఇంకొక వీడియోలో. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే, నెక్స్ట్ వీళ్ళ టీంను తీసేయాలనుకున్నప్పుడు నబీల్ని తీసేద్దాం అనుకున్నారు. పాపం మణికంఠ ఇక్కడ కూడా మణికంఠ ఒక కైండ్ ఆఫ్ ఎలా అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎక్కడ కూడా ఫ్లిప్పింగ్ కాదు, తన వర్షన్ ఫ్లిప్పింగ్ లేదు, కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. తన థింకింగ్ ఎలా ఉందో అలాగే మాట్లాడుతున్నాడు, ఫ్లిప్ చేయట్లేదు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్లిప్పింగ్ అంటే ఏంటంటే, అక్కడ కాదు అన్నవాడు ఇక్కడ అవును అనడం, అది ఫ్లిప్పింగ్ అవుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఫస్ట్ డిఫెండ్ చేసుకున్నాడు కదా మణికంఠ. సో నబీల్ని తీసేసినప్పుడు, ఎందుకంటే కాంతార టీంకి అతనే స్ట్రాంగెస్ట్ పర్సన్, అతను తీసేసేటప్పటికి ప్రేరణ కాలి మణికంఠని ఇలాగే తీసేశారా మీరు అని అడిగాడు అనమాట. అడిగింది. సోనియాకి మండిపోయింది.
సోనియాకి మండిపోయి అవును తనే వెళ్ళిపోతాను అన్నాడు అని లేచింది. ఇక్కడ ఫ్లిప్ చేసింది ఎవరు? సోనియా. పక్కన మణికంఠ ఉండి నో 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 అన్నాడు. నాకు ఇక్కడే అనిపించింది తను ఒక అమాయకత్వం ఉంది. మాటలను ఎక్కడ ఫ్లిప్ చేయట్లేదు. తను ఏమనుకున్నాడు అది ప్రాపర్గా పెడుతున్నాడు ముందు. అది మనము ఫ్లిప్పింగ్ అనుకుంటున్నాం అంతే. ఇక్కడ నాకు కరెక్ట్గా అనిపించింది తనదైతే మాత్రం ఎక్కడ ఫ్లిప్పింగ్ లేదు. ఈ పర్టికులర్ దాంట్లో ఎక్కడ ఫ్లిప్పింగ్ లేదు. అవును నో నో అన్నాడు. నిజమే కదా, తను ఎక్కడ ఒప్పుకున్నాడు? ఫస్ట్ హౌస్ మేట్స్ డిసైడ్ అయిన తర్వాత ఓకే అందరూ ఒక మాట మీద ఉన్నారు కాబట్టి సరే నేను అన్నాడు. అంతేగాని తనంతట ముందే వచ్చేసి నేనే వెళ్ళిపోతానని ఎక్కడా చెప్పలేదు. బట్ ఈ పాయింట్ని సోనియా ఏమో ఫ్లిప్ చేసింది. సోనియా ఫ్లిప్ చేసేసి నువ్వే వెళ్ళిపోతానన్నావు కదా, నువ్వే వెళ్ళిపోతానన్నావు కదా అని మిగిలిన అందరూ రెచ్చగొట్టింది. పృథ్వీని, యష్మిని మొత్తం రెచ్చగొట్టి మొత్తానికి దాన్ని మణికంఠ మీద తోసేసింది. నిజంగా చాలా పాపం అనిపించింది అండి నిజంగా. ఒకరు కాబట్టి ఒకరు నిఖిల్ ఇక్కడ. సో అంత ఒక డిస్కషన్ అయిందనమాట సీతాకి తనకి. బయటకు వచ్చిన తర్వాత పాపం నిఖిల్ మణికంఠ వెళ్ళి నిఖిల్తో మాట్లాడదాం అనుకున్నా కూడా సోనియా అడ్డం వచ్చేస్తుంది మధ్యలోకి. నువ్వు మాట్లాడకు. ఈవెన్ నిఖిల్ని కంట్రోల్ చేస్తుంది, నువ్వు అతనితో మాట్లాడుకో అనేసి. లిటరల్లీ ఆవిడ లాస్ట్ మనకి దీంట్లో సీజన్లో గీతు కొంచెం ఎలా అయితే బిగ్ బాస్ కైండ్ ఆఫ్ కంట్రోల్ చేద్దామని చూసిందో మొత్తం గేమ్ని, ఇక్కడ ఈవిడ నిఖిల్ని కంట్రోల్ చేస్తుంది. అంతలా క్లాన్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. ఆవిడని కంట్రోల్ చేయడానికి ఎవరు కూడా వాళ్ళ టీంలో ట్రై చేయట్లేదు. ఎవరు భయపడిపోతున్నారండి. అందరికీ నెగిటివ్ ఉంది ఆవిడ మీద, బట్ ఒక్కరు కూడా బయటపడట్లేదు. అమ్మ నిఖిల్ అమ్మ ఆయన దండం పెట్టుకోవాలి నిజంగా. ఎప్పుడు పడిద్దో కానీ వాళ్ళిద్దరికి మంచి ఫైటింగ్ చూడాలని ఉంది. సో ఇక్కడ ఫ్లిప్ చేసింది అయితే మాత్రం పక్కగా సోనియానే. అసలు మణికంఠ ఎక్కడా కూడా ఒప్పుకోలేదు, నేను వెళ్ళిపోతానని ఎక్కడా ఒప్పుకోలేదు. ఆఫ్టర్ టీమ్ డెసిషన్ తను ఓకే అన్నాడు. ఎందుకంటే టీమ్ డెసిషన్ మీద స్టాండ్ అయి ఉండాలి కాబట్టి తను ఓకే అన్నాడు. బట్ ఇక్కడ మొత్తం నెట్టేసి నువ్వు టీంకి ఆడట్లేదు, నువ్వు టీంకి అగేన్స్ట్గా నువ్వు ఫ్లిప్ చేసిన వర్డ్స్ అసలు నేను నమ్మకూడదు. అమ్మమ్మ ఎన్ని మాటలు అన్నారు నాయన నిజంగా. ఈ ఎపిసోడ్ తోటి మణికంఠకి ఒక కైండ్ ఆఫ్ డెఫినెట్లీ సింపతి వచ్చేసి ఉంటుంది. అది తను కావాలని చేసింది కాదు, సోనియానే తెప్పించింది అది కూడా. ఇక్కడ మొత్తం నిఖిల్ కూడా మణికంఠ మీదనే తోసేశాడు. బట్ క్లియర్గా ఎపిసోడ్ చూస్తే మాత్రం మరి సోనియా ఫ్లిప్ చేసింది. సోనియాదే మిస్టేక్ ఇక్కడ, మణికంఠ అది ఎటువంటి మిస్టేక్ లేదు. సో మీరు కూడా ఎపిసోడ్ చూడకపోయింటే ఒకసారి చూసేయండి ఇది. బట్ మా సోనియా ఒక్కొక్క బండారం బయటపడుతుంది ఆవిడది. సో నెక్స్ట్ ఎపిసోడ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం మొత్తము.